హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. ఈరోజు తన్విహాకి డిన్నర్ ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను. మేము ఏం చేసామో నాకు తినిందో లేదో తెలుసుకోవడానికి వీడియోని లాస్ట్ వరకు చూడండి. నాకు ఈరోజు తనకి మోమోస్ చేసి ఇవ్వాలనిపించింది. దానికోసం నేను అమ్మ రైస్ పేపర్ షీట్స్ చేస్తున్నాము ఇంట్లోనే. రైస్ పేపర్ షీట్స్ బయట నుంచి తీసుకొచ్చినవి అయితే దాంట్లో మైదా కలుపుతారేమో అని నాకు అనిపిస్తుంది. సో అందుకే తన్విహ వరకు అయితే నేను బయట నుంచి తీసుకొచ్చినవి పెట్టాను. మేము రైస్ పేపర్ షీట్స్ ట్రై చేస్తే అవి అట్లలాగా వచ్చాయి. బట్ ఫస్ట్ టైం కాబట్టి ఓకే అనుకున్నాము. ఊదుకో 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 తిన్నాక ఊదుకుంటారు నాన్న ఎవరన్నా. ఏంది ఏంది ఇక్కడ స్టఫింగ్ కోసం క్యారెట్ అండ్ క్యాబేజ్ గ్రేట్ చేస్తున్నాను. ఇక్కడ కర్రీ చేశాక ఇంక అట్టులోనే పెట్టి దాన్ని స్టీమ్ చేశాను. ఇవి మోమోస్ లాంటివి, బట్ మోమోస్ కాదు. అంటే అవి అట్లలా వచ్చేసరికి మోమోస్ షేప్లో చేయలేకపోయాను. బట్ మంచిగా స్టీమ్ అయ్యాయి అండ్ టేస్ట్ కూడా బాగా వచ్చాయి. అండ్ హెల్త్ కూడా మంచిది కాబట్టి నాకు షేప్ ఎలా వచ్చినా పర్లేదు. అమ్మతల్లి మోమో బాగుందా అని బాగుందా బాగుందా అఫ్ఫు అఫ్ఫు కాదు, అదేం కాలుతలేదు. తిను. కమ్ముందా? తిను తిను. ఏంది తినవా? తిను, ఇంకో ఇది తిను. అమ్మ తల్లి తిను. మొత్తం బయటకి నేను ఎందుకు ఇంకా చేసి నీకు దోశ కర్రీ సపరేట్ ఇవ్వచ్చు కదా. ఇగో తిను, ఇంకో తిను. అమ్మోనే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అక్కడ ఏముంది? ఇగో ప్లీజ్, ఇగో నువ్వు తిను, నువ్వు తిను. మంకీ ఎట్లా తింటుంది? మంకీ ఎట్లా తింటుంది? మేము ఒక గంట సేపు కష్టపడి చేస్తే అది చేసింది ఇది అస్సలు తినలేదు. బట్ ఇంకా మాకేం కొత్త కాదు, అలవాటు అయిపోయింది. కొత్తగా ట్రై చేసిన ఫుడ్స్ చాలా వరకు రిజెక్ట్ చేస్తుంది, ఏవో కొన్ని తింటుంది. ఇంకా మా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.